తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక పథకం ప్రకారం ఈ దాడి జరిగింది. పూర్తిగా పోలీసుల కన్సర్న్లోనే ఈ దాడి జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు గోల్నకాలో కార్యక్రమంలో పాల్గొని వారందరినీ పరామర్శించి, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ పరామర్శించి రిటర్న్ వస్తున్నారు. వాస్తవానికి వారు ఏ దారిలో వచ్చే సంగతి ముందుగా మాకు ఎవరు కూడా తెలియదు. వారు కూడా అనుకొని ఇట్లనే పోదామని అనుకుని రాలే. అక్కడ కార్యక్రమం అయిపోయింది. అక్కడి నుంచి మా ముషీరాబాద్ ఎమ్మెల్యే గారి ఇంటికి పోవాలి కాబట్టి శివం రోడ్లో వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ముందు టర్న్ తీసుకొని అక్కడి నుంచి అశోక్ నగర్కి వెళ్ళాలి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి. మరి ఆ సమయంలో అక్కడ గోల్నకలో బయలుదేరి ఇక్కడికి వచ్చే సమయానికి దాదాపు 50-60 మంది కాంగ్రెస్ గుండాలు కర్రలు రాడ్లు పట్టుకొని, మానాయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండటం, సిగ్నల్ ఆపేయటం. సిగ్నలింగ్ వ్యవస్థ అనేది పోలీసుల చేతిలో ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉంటుంది. సిగ్నల్ కూడా ఆపి, అంటే వీళ్ళు గుండాలు మా కారు దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి సిగ్నల్ ఆపి ట్రాఫిక్ జామ్ చేసి ఒక పథకం ప్రకారం కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేసిండ్రు. దాడి చేయడమే కాదు, ఎంత ఇంటెన్షనల్గా చేసిండ్రు అనే దానికి హైదరాబాద్ సిపి గారు, డీజీపీ గారు వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కేటీఆర్ గారి కారు పైకి ఎక్కి ఒక రౌడీ ఏ రకంగా విధ్వంసం చేయడానికి, అద్దాలు పలగొట్టడానికి ప్రయత్నం చేసిండో, దాడి చేయడానికి ప్రయత్నం చేసిండో కేటీఆర్ గారి పైన స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు కేటీఆర్ గారికి రక్షణగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా దాడి చేసిండ్రు. 2-3కి తీవ్రమైన గాయాలు తగిలినాయి. హుసేన్ కావచ్చు, పవన్ కుమార్ అనే పిల్లలిద్దరు కూడా భుజాల గాయాలైన తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్ వదులున్నారు. ఇది ఒకటే కాదు, గత 3 నెలలుగా వరుసగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ దాడులకు పూనుకుంటుంది. ప్రత్యేకించి ప్రజలకు ఆపద ఉన్నప్పుడు, వరదలు సంభవించినప్పుడు పరామర్శకు వెళ్ళినా, రైతుల రుణమాఫీకి సంబంధించి వెళ్ళినా, రైతుల దగ్గర రుణమాఫీకి సంబంధించి ఇవాళ ఈ హైడ్రా బాధితులు, నీ 150,000 కోట్ల కుంభకోణ బాధితులు ఆయన హైదరాబాద్ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళినా, వాళ్ళని ధైర్యం చెప్పడానికి వెళ్ళినా ప్రతి చోట ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వరుసగా ప్రారంభంలోనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేసిండ్రు. ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు మాట్లాడింది సోషల్ మీడియాలో పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేసిండ్రు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటున్న మిత్రులపైన, జర్నలిస్టులపైన దాడి చేసిండ్రు. ప్రభుత్వానికి డబ్బా కొడితే ఏం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు అనుకున్న దాన్ని ప్రసారం చేసినందుకు ఆయా ప్రసార మాధ్యమాలపైన వాటిని నడుపుతున్న నిర్వాహకులపైన దాడులు చేస్తున్నారు. కానీ గత 3 నెలలుగా ముందుగా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఆ తర్వాత ఏకంగా ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి రమ్మని ముఖ్యమంత్రి అడిగిండు. ముఖ్యమంత్రి గారే కోరిండ్రు, కేసీఆర్ గారు రావట్లేరు అని. కేసీఆర్ గారు ప్రతినిధులుగా మేము పోయినాం. పోవడమే కాదు, నీ ప్రభుత్వం చేయలేని పని
ప్రజలకు తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఉపశమనం కొరకు తాత్కాలిక సహాయం చేయాల్సిన దాన్ని వాళ్ళ తిండి గింజలు అందించడానికి మా నాయకులు, మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవీంద్ర గారు, రవిచంద్ర గారు, మా మాజీ మంత్రివర్యులు అజయ్ గారు, మా పాలేరు మాజీ శాసనసభ్యులు వారి పైసలతో స్వయంగా అందించిన కిట్లను ఇంటింటికి పంచి వచ్చినాం. ముందు రోజు ముఖ్యమంత్రి పోతే ప్రజలు వెంటబడ్డారు. నువ్వు ప్రహసనంగా బాధతోనున్న ప్రజల దగ్గర వెళ్ళినట్టు కాకుండా ఓ ఊరేగింపులు బరాతు తీసుకొని పోయినట్టు ఊరేగింపు చేసుకొని పోలీసుల్ని నలుగురు గుండాలు ఎట్టబెట్టుకొని అడుగుతున్న మహిళలు కూడా నెట్టేసేసేసి వెళ్ళొచ్చినావు. కానీ తెల్లారి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పోయినప్పుడు ప్రజలు స్వాగతించారు బ్రహ్మాండంగా. అదే ప్రజలు దాన్ని తట్టుకోలేక స్వయంగా హరీష్ రావు గారు కూర్చున్న కారు పైన దాడి చేయించినావు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మా శాసనసభ్యుడి మీద దాడి చేయించారు, ఇంటి మీద దాడి చేయించారు. మరి అదేవిధంగా ఇవాళ స్వయంగా కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేయించారు, కేటీఆర్ గారి కారు పైన దాడి చేయించారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం మేము భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక పిచ్చి మూర్ఖత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఓకే, ముఖ్యమంత్రి మూర్ఖత్వం పరాకాష్ట ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గురించి ప్రజల మనసులో ఏముందో బహిరంగంగా చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి పైన అయినా, ఏ ప్రధానమంత్రి పైన అయినా ప్రజలకు అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఏముందనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు. అర్థమై ఉంటుంది గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులు, ప్రత్యేకించి నీ హైడ్రా కూల్చివేతలతోని, నీ 1,50,000 కోట్ల కుంభకోణం కొరకు చేస్తున్న కూల్చివేతలతోని ప్రజలు నీకు ఇస్తున్న ఆశీస్సులు ఏందో నీకు అర్థమవుతున్నాయి. కానీ వీటిని మాపైనే దాడి చేయడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షంపైనే దాడి చేయడం ద్వారా ప్రజలను అంచేస్తాం, భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపు కలగంటున్నాడు. కానీ నేను అడుగుతా ఉన్న డీజీపీని, హైదరాబాద్ నగర కమిషనర్ని, మీరు నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీరు సిన్సియర్ ఆఫీసర్సే అయితే ఇవాళ జరిగే దాటిపైన ఎంక్వైరీ చేయించండి. దాంట్లో ఉన్న పోలీసులు ఎవరో, దీంట్లో పాత్ర వహించిన వాళ్ళు ఎవరో వాళ్ళది కూడా బయట పెట్టండి. కేటీఆర్ గారి రూట్ని కాంగ్రెస్ గుండాలకి అందించింది ఎవడు, సిగ్నల్ వ్యవస్థ ఆపింది ఎవడు, దీంట్లో ఎవడెవడు భాగస్వాములైండో ప్రతి ఒక్కరిది కూడా బయటికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కమిషనర్, ఇఫ్ యు ఆర్ సో సిన్సియర్, ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ సిన్సియారిటీని. ఊరికినే కాదు, ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎంటబెట్టుకొని, పోలీసులు ఎంటబెట్టుకొని వస్తున్నారు. ఖమ్మంలో పోలీస్ సిఐ ఎంటబెట్టుకొని వచ్చిండు ఆ గుండాలని. సిద్దిపేటలో ఏసీపీ వాళ్ళని ఎంటబెట్టుకొని పోయి నిలబడి దాడి చేయించి వాళ్ళ కార్లు తీసుకుపోయింది వాళ్ళను. కౌశిక్ నాయుడు ఏసీపీ సిఐలు వెంట ఉండి 12 సిగ్నల్స్ దాటించుకుంటూ తీసుకొచ్చారు, సిగ్నల్స్ క్లియర్ చేస్తూ. ఆ తర్వాత మా సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు వారు ఇక్కడ ఉన్నారు, ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కూడా అదే పని. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అప్పటికి గుర్తుంటుందో మర్చిపోతారేమోలే. కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం, కానీ అప్పటివరకు మర్చిపోకపోతారా, అప్పటివరకు బతిలాడుకోలేకపోతాం అనుకుంటారేమో మీరు. కానీ ఇటువంటి విషయాలలో పాత్ర వహించిన ఎవరికైనా తర్వాత రోజుల్లో ఇబ్బందులు వస్తాయని అది కూడా చెప్తా ఉన్నా. జరుగుతున్న చూస్తున్నారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో. కానీ మేము అంతకంటే పకడ్బందీగా చేస్తాం. లిస్టులు మేమే తయారు చేస్తున్నాం ఈ పంచి. ఏ అధికారి ఏం పాత్ర వహిస్తున్నాడు, ఏ అధికారి ఏం పని చేస్తున్నాడు, ప్రతిదీ కూడా. మీరు చట్ట ప్రకారం మీ విధులు నిర్వహించండి, ఎవరి ఒత్తిళ్లతోని పనిచేయకండి. పోలీస్ అధికారులైనా, ఏ శాఖ అధికారులైనా
మీ పరిధులలో మీకున్న అధికారాల మీద మాత్రమే పనిచేయండి. మేము అడుగుతుంది కదా ఒకటే, మిమ్మల్ని మేము కోరుతుంది అది ఒకటే, మీకు చెప్తుంది మీద అదొకటే. ఇక ఈ దాడులు ఎదుర్కోవడం గివి మాకు పెద్ద లెక్క కాదు. మీ చిల్లర వేషాలు ఇవి. వాస్తవానికి మీ చిల్లర ప్రయత్నాలు, చిల్లర వేషాలు, మీ కుప్పిగంతులు, మీవి కుప్పిగంతులు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు. హనుమంతుడి ముందట నేను ఇంత ఎగురుతాను నీకంటే ఎక్కువ అని ఎగిరినోన్ని కుప్పిగంతులు అంటారు. ఇప్పుడు మీ ఎగురుడు కూడా గంతే. గవి మమ్మల్ని ఏం ఎగరలేవు, ఏం చేయలేవు, మమ్మల్ని దాటి ముందుకు పోలేవు. మీ తొండ బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ బయలుదేరి వచ్చుడే కాదు. బంద్ చేయండి, ఇప్పటికైనా మానుకోండి, ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర మంత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీది రేవంత్ రెడ్డి ఎప్పటికీ మీతో ఉండేటోడు కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీ కాంగ్రెస్ పార్టీని మీరే రక్షించుకోవాలి. పాత కాంగ్రెస్ నాయకులు అధికారం కొరకు వచ్చేటోడు అది పోతే ఉండడు. నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీని ఒక వాహకంగా ఎస్పీబీగా వాడుతున్నాడు అంతే రేవంత్ రెడ్డి. తన అధికారంలోకి రావడానికి ఒక ఎస్పీబీగా మాత్రమే వాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అసలైన కాంగ్రెస్ అభిమానులు గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు మారినాయి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది. ఎప్పుడు కూడా గింత చిల్లర వేషాలు మనం చూడలేదు. ఈ చిల్లర పనులు, చిల్లర ఎత్తుగడలు, చిల్లర దాడులు గతంలో జరిగి ఉండొచ్చు. ఘర్షణలు ఎక్కడైనా ఆకస్మికంగా ఎక్కడైనా అనుకోని చోట ఎదురుపడితే మా ఎదురుపడ్డప్పుడు జరిగి ఉండొచ్చు రాజకీయ ఘర్షణలు. కానీ ప్రజల కొరకు, ప్రజల సమస్యల మీద బాధలో ఉన్న ప్రజల్ని పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతలు నెరవేర్చడానికి పోయినప్పుడు ఇవి పథకం ప్రకారం జరుగుతున్నాయి ఈ దాడులు. మేము చెప్తా ఉన్నాం, డీజీపీ అండ్ హైదరాబాద్ కమిషనర్ ఇద్దరు కూడా దీనిపైన వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే మేము చూస్తూ కూర్చుంటాం, ఇట్లే అని భావిస్తే ఇట్లా ఉండదు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఇది మీతో కాదు. మా రక్షణ మేమే మా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది. కనీసం బాధ్యత లేదా, సోయి లేదా డీజీపీకి, సిపికి? ఖమ్మం కమిషనర్ బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నాడు. దాడి మా మీద జరిగితే కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద పోయి మా కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాడు. మేము ఎవరి మీద అయితే కాంప్లైంట్ ఇచ్చినామో, రౌడీ హరీష్ రావు గారి కారుపై దాడి చేసిన రౌడీ పేరు పెట్టి వాడితోనే పిలిచి కాంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయించాడు. చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు ఖమ్మం పోలీసు కూడా. ఇవాళ ఇక్కడ కూడా నిన్న తెలంగాణ భవన్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు లేదు కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు. నువ్వు కూర్చున్న ఆఫీస్ నుంచి కనబడుతుంది నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి చేసింది, తెలంగాణ భవన్ పైన దాడి చేసింది. నువ్వు కూర్చున్న సీట్లో నుంచి కనబడుతుంది. ఎట్లా వస్తారండి? ఏం ధైర్యంతో వస్తారు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి? ఈ దాడి జరిగిన ప్రతి చోట ఎక్కడ కూడా మా ప్రిమిసెస్లోకి వాళ్ళు వచ్చారు, మేమున్న చోటికి వాళ్ళు వచ్చారు. ప్రతి చోట ఇన్ని ఇన్సిడెంట్లలో ప్రతి చోట వాళ్ళకి సంబంధం లేని ప్లేసు, మేము యాక్టివిటీ పెట్టుకున్న ప్లేస్లోకి వచ్చింది, మేము కార్యక్రమాలు చేసిన ప్లేస్లోకి వచ్చింది. ఇవన్నీ చూడాలి కమిషనర్ గారు,
హైదరాబాద్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మొత్తం తెప్పించుకొని చూసుకోండి. ప్రతి చోట కూడా పథకం ప్రకారం పోలీసులు ఉన్న ధైర్యంతో పోలీసులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. నాయకులను ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మీకుంది. శాసనసభ్యుల్ని, పైగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇక మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద దాడికే మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటే, కనీసం వారి కార్యక్రమాలకే మీరు రక్షణ కల్పించలేకపోతే మరి ఏం దేవింటుకున్నట్టు? పోలీస్ శాఖ ఏం పని చేయడానికి ఉన్నట్టు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు వెంట ఉండి వాళ్ళని వెంట పెట్టుకుని పోయి దాడులు చేయడానికి ఉన్నట్ట? అందుకే ఇస్తా ఉన్నా, ఇమ్మీడియట్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, హైదరాబాద్ కమిషనర్ దీనిపైన స్పందించాలి, లేదా డీజీపీ స్పందించాలి. వెంటనే జరిగిన దానిపైన విచారణ చేస్తారా, ఏం చర్యలు తీసుకున్నారో వెంటనే చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేదు అంటే జరగబోయే పరిణామాలకు అందరు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మహిళ పైన